హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి హోమ్ స్టైల్ ఫుడ్స్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు రెసిపీ వచ్చేసి పాతకాలం నాటి అమ్మమ్మల కాలం నాటి మక్క గడక. ఈ మక్క గడకలోకి మామిడికాయ పచ్చడి, పెరుగు చాలా బాగుంటుంది. చాలా మంచి కాంబినేషన్ ఫుడ్. మనకు పాతకాలంలో అమ్మమ్మలు మక్క గడక, రాగి సంగటి, రాగి జావ లాంటివి ఎక్కువగా తీసుకునేవాళ్ళు. అందుకే వాళ్ళు చాలా బలంగా ఉంటారు. ఇప్పుడు మనమైతే రైస్ తింటున్నాం, అప్పుడు వాళ్ళు రైస్ తినకపోయేది. ఈ మక్క గడక ఎక్కడ దొరుకుతుందంటే సూపర్ మార్కెట్లో, కిరాణా షాప్లో కూడా దొరుకుతుంది. లేకపోతే మనం మొక్కజొన్నలు తీసుకొనైనా గిన్నెలో గడక పెట్టమంటే పడతారు. ఈ విధంగా మనం తెచ్చుకున్న గడకను, మక్క గడక ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే ఒక పెద్ద గ్లాసు మక్క గడక తీసుకున్నాను. వెయిట్ పరంగా వస్తే 250 గ్రాముల వరకు ఉంటుంది. దీన్ని ఒక ప్లేట్లోకి పోసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి గ్యాస్పై ఒక మందపాటి గంజి పెట్టుకోవాలి. గంజిలో ఒక గ్లాసు గడకకు 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఇప్పుడు వాటరు గ్యాస్ పైన మరుగుతుండగా ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్న గడకలో ఒక సగం గ్లాస్ అన్ని చిన్న గ్లాస్తో వాటర్ ఇలా వేసుకుంటూ మొత్తం గడకను నేను చూపెడుతున్న విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనం గడక గ్యాస్ మీద ఉన్న వాటర్లో వేసినప్పుడు ఉండలు కట్టకుండా మంచిగా సాఫ్ట్గా తయారవుతుంది. ఇప్పుడు ఈ విధంగా నేను చూపెడుతున్న విధంగా కొన్ని ఒక చిన్న గ్లాస్ అని వాటర్ వేసుకొని ఈ విధంగా పిండిలా కలుపుకోవాలి. ఈ గడక అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి తింటే మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఇదంతా కలిపి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు గ్యాస్పై గంజి మీద మూత తీసి చూస్తే ఇలా నీళ్లు మరుగుతున్నాయి. ఇప్పుడు ఈ మరుగుతున్న నీళ్ళలో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఈ గడకను ఇలా చేయితో కొంచెం నేను చూపెడుతున్న విధంగా చుట్టూ ఇలా వేసుకోవాలి. అంతా ఒకటేసారి వేస్తే ఉండలు కడుతుంది. ఉండలు కట్టకుండా మనకి సాఫ్ట్గా రావాలంటే ఈ విధంగా వేసుకొని మొత్తం ఒక 2-3 నిమిషాలు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా ఉండలు ఉంది కదా, ఆ ఉండలు మొత్తం కరిగిపోయేలా ఉన్న ఒక 2-3 నిమిషాలు ఇలాగే కలుపుకుంటూ మనం గ్యాస్ మీడియంలో ఉంచుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మనకు ఒక 10 నిమిషాల్లో అయితే ఈ గడక రెడీ అవుతుంది. మనము అప్పుడప్పుడు పిల్లలకి గడక అంటే తెలియదు కదా, మనము హాలిడేస్ అప్పుడు, సండే అప్పుడు పిల్లలకి ఈ విధంగా గడక చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. హెల్తీ ఫుడ్ కూడా. నేనైతే అప్పుడప్పుడు చేస్తాను. మీరు చేసుకుంటారా? మీరు చేసే ఏ విధంగా చేస్తారో కామెంట్ బాక్స్లో తెలియండి. ఇలా కలుపుకుంటూ ఒక 5 నుండి 6 నిమిషాలు మూత పెట్టకుండానే కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ ఉండలు లేకుండా మంచిగా సాఫ్ట్గా తయారవుతుంది. ఈ మక్క గడక అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, తప్పకుండా బాగా ఉంటుంది. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 6 నిమిషాలు ఉడికిన తర్వాత మూత పెట్టి ఇంకొక 4 నిమిషాలు ఉడికించుకొని మూత తీసి చూస్తే ఇలా మనకు బుడగలుగా వస్తుంది. అంటే ఆల్మోస్ట్ మొత్తం గడక ఉడికిపోయినట్లే. ఈ విధంగా కలుపుకుంటుంటే చూడండి కొంచెం చిక్కగా అయింది. గ్లాస్కు ఎప్పుడు కానీ ఒక గ్లాస్కు 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. మనకు కరెక్ట్గా సరిపోయేటట్టు గడక ఏ విధంగా ఉండాలో ఆ విధంగా మంచిగా రెడీ అవుతుంది. ఇప్పుడు నేను చూపెడుతున్నాను చూడండి. ఇప్పుడైతే గడక రెడీ అయినట్టే. ఇలా చిక్కగా ఉండాలి. ఇప్పుడు మనం ఇందులోకి నాన్ వెజ్ అయినా పికిల్స్ అయినా ఏ వేసుకొని తిన్నా గడక బాగానే ఉంటుంది. పెరుగు అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా చిక్కబడిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని మనము పక్కకు ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత నేను ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది. నేనైతే తింటాను. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఇలా గడకను వేసుకొని పక్కకు మామిడికాయ పచ్చడి పెట్టుకొని గడ్డ పెరుగు పెట్టుకొని తింటున్నాను. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ మక్క గడక పాతకాలంలో అమ్మమ్మలు అయితే డైలీ తినేవారంట. మనము డైలీ తినలేం కదా, అందుకే వీక్లీ 1 టైమ్స్ తిన్నా చాలా హెల్తీ, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, పిల్లలకు అలవాటు చేయండి. ఇలాంటి మన పాతకాలం నాటి రెసిపీస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పటివరకు వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చినట్లే లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ గంట ఉంటుంది, నొక్కండి. మీరు బెల్ గంట నొక్కినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఏ విధంగా చేశానో కామెంట్ బాక్స్లో తెలియజేయండి.